ఓం నమః శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారము. దేవుడి పటాలను పూజ గదిని ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే జై శ్రీ కృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే దయచేసి చేయకుండా పూర్తిగా చూడండి. మనం నిత్యం ఇంట్లో దేవుడిని పూజిస్తే ఉంటాం. కష్టాలు, ఆర్థిక బాధలు, రోగాలు దరిచేరకుండా ఉండాలంటే ఏ దేవుడిని పూజిస్తారు? అయితే చాలా మందికి శుభ్రం చేయాలి, ఎలా శుభ్రం చేయాలో తెలియదు. పూజ గదిని శుభ్రం చేసే విధానాలు తెలియక ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. అసలు దేవుడికి ఏ వారం శుభ్రం చేయాలి, ఎలా చేయాలి, అలాగే దేవుడి పటాలు ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేసుకోవాలి, ఇలాంటి పద్ధతులు పాటిస్తే దేవుడి అనుగ్రహం మన మీద ఉంటుంది అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రకారం శుభ్రంగా, చక్కగా, సానుకూలంగా ఉన్న ఇంటిని మాత్రమే దేవుడు అని చెప్పబడుతుంది. అయితే భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలంటే మనం చేసే పూజ ఫలితం ఉండాలి. ఇలా పూజ ఫలితం దక్కలేదంటే పూజా మందిరం అనేది శుభ్రంగా ఉండాలి. అయితే చాలా మంది అనవసరమైనవి పెడుతూ ఉంటారు. శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లోకి దేవతలు వస్తారని చెప్పబడి ఉంది. శుభ్రం చేసేందుకు ఎప్పుడు కూడా చీపురుని అసలు ఉపయోగించకూడదు. ఒక శుభ్రమైన వస్త్రంలో తీసుకొని శుభ్రం చేసుకోవాలి. పూజా మందిరంలో భగవంతుడికి సమర్పించిన పువ్వులను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. వాటిని ఒక కవర్లో పెట్టి వాటిని వదిలేయాలి. చెట్టు మొదల్లో లేదా ఎవరూ తొక్కని చోట పూజకు ఉపయోగించిన పూలను వేయాలి. ఉపయోగించిన పూలను ఎప్పుడు కూడా తొక్కకూడదు. చేసినప్పుడు అది రథం యొక్క పొగతో పూజా మందిరంలో నలుపు రంగులో ఏర్పడుతుంది. అలా నలుపు రంగులో ఏర్పడిన ముందుగా ఒక తడి వస్త్రం తీసుకుని శుభ్రంగా తుడవాలి. ఆ తర్వాత సబ్బు నీటితో శుభ్రంగా పూజా మందిరాన్ని తుడిచి ఆ పూజ మందిరానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి. పోవాలి. పూజ చేసే ప్రతి ఒక్కరూ పూజా మందిరం మధ్యలో బియ్యం పిండితో ముగ్గులు వేసి దాంట్లో పసుపు కుంకుమను కూడా వేయాలి. శుభ్రం చేసే సమయంలో కొందరు ఫోటోలను నేలపై ఉంచుతారు, కానీ ఇలా చేయడం తప్పు. శుభ్రపరిచేటప్పుడు లేదా శుభ్రం చేసిన తర్వాత నేలపై దేవుని ఫోటోలు మరియు విగ్రహాన్ని ఉంచకూడదు. అలా కాకుండా ఎత్తైన ప్రదేశం తెల్లటి గుడ్డ మీద పెట్టాలి. పూజా మందిరంలో భగవంతుడి యొక్క ప్రథమ ఫోటోలు అనేవి నేరుగా కింద ఆస్తులు పెట్టకూడదు. ఒక పేపర్ పై గాని లేదా వస్త్రం పైన గాని పెట్టవలెను. తర్వాత పొడి వస్త్రంతో తీసుకుని శుభ్రంగా తుడిచి ఆ తర్వాత గంధపు బొట్టును పెట్టి దానిపై కుంకుమ బొట్టును పెట్టవలెను. ఉపయోగించిన ఆరాధనకును ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి. అయితే దీపారాధన కుందులు అని విడిగా ఉండడం వలన వాటిని సబ్బు నీటిలో నానబెట్టిన తర్వాత రబ్బర్తో శుభ్రంగా కడిగివలెను. అలాగే చింతపండు గుజ్జుతో కానీ శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. దీపారాధన కుందులు తడిగా అస్సలు ఉండకూడదు. అది పూర్తిగా ఆరిన తర్వాత దీపారాధనకు ఆ దేవుడికి ఉపయోగించిన ఇత్తడి పాత్రలు కానీ చింతపండు గుజ్జుతో, పీతాంబరం పౌడర్తో గాని లేదా నిమ్మకాయతో శుభ్రం చేసుకోవచ్చు. వెండితో చేసిన విగ్రహాలు ఉన్నట్లయితే లేదా నిమ్మకాయతో శుభ్రం చేయాలి. ఇది విగ్రహాలను శుభ్రపరచడమే కాకుండా ప్రకాశించేలా చేస్తుంది. దేవుడి మందిరంలో ఎప్పుడు కూడా పూజకు అస్సలు వాడరాదు. దూసుకు ఫలితం దక్కదు. దేవుడి పూజా మందిరాన్ని వారానికి ఒక్కసారైనా శుభ్రం చేసుకోవాలి. అయితే మంగళవారం, శుక్రవారం రోజున పూజా మందిరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ శుభ్రం చేయకూడదు. మంగళవారం, శుక్రవారం రోజు శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి. వ్రతాలకు, హోమాలు కూడా వర్తిస్తుంది. పూర్తిగా దైవ నామస్మరణ చేస్తూ పటాలను, విగ్రహాలను శుభ్రం చేసుకోవాలి. ఉన్నచోట దైవారాధన చేయకూడదు. ఎలా అయితే ప్రతిరోజు స్నానం చేస్తాము అలాగే వారానికి ఒకసారి దేవుడి విగ్రహాలను ఉపయోగించే ప్రతి వస్తువును శుభ్రం చేసుకోవాలి. ప్రతి వస్తువును శుభ్రం చేసుకోవాలి. పూజగదిని శుభ్రం చేయాలి. సమస్యలు తీరుతాయి. అలాగే సానుకూల శక్తిని పెంచుతుంది. శనివారం వీలు కాకపోతే దీని ద్వారా విష్ణువు అనుగ్రహం పొందవచ్చు. అమావాస్య రోజున, ద్వాదశి రోజుల్లో దేవుడి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోకుండా ఉన్నారు. దేవుడి పటాలను పాడ్యమి తిథి మరియు గురువారం కలిసి వచ్చిన రోజు శుభ్రం చేసుకుని దేవుడికి పూజ చేస్తే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పక లభిస్తుంది. ఎవరికైనా పూజా మందిరాన్ని వారానికి ఒక్కసారైనా శుభ్రం చేసుకోవడం కుదరకపోతే నెలకు ఒక్కసారి మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసేటప్పుడు ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ దేవుడి పటాలు కానీ చిరిగిపోయిన దేవుడి పటాలు లేదా ప్రతిమను పూజామందిరంలో అస్సలు ఉంచకూడదు. ఇవి ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. పూజామందిరంలో ఎక్కువ దేవుడి పటాలను కూడా ఉంచకూడదు. ఒక దేవుడికి సంబంధించిన ప్రతిమ లేదా అనేది ఒకటి ఉండాలి. శివలింగం కనుక ఉంటే ప్రతి నిత్యం శివుడికి అభిషేకం అనేది చేయాలి. నీతో అయినా సరే ప్రతిరోజు శివలింగానికి అభిషేకం చేయాలి. అలాగే శివలింగం పైన ఉన్న దేవుడి పటాలు లేదా ప్రతిమలు అనేవి పూజా మందిరంలో అస్సలు ఉంచకూడదు. కాళికాదేవి, ఉగ్ర నరసింహస్వామి యొక్క ఫోటోలు పెట్టుకోకూడదు. అలాగే నుంచుని ఉన్న లక్ష్మీదేవి యొక్క ప్రతిమ లేదా అనేది పూజగదిలో ఉంచకూడదు. పార్వతీ పరమేశ్వరుల యొక్క ఫోటోను పంచుకున్నారు.
నాట్యం చేసే గదిలో తప్ప పూజామందిరంలో అసలు పెట్టకూడదు. ప్రతిమ అనేది పూజామందిరంలో పెట్టుకుంటే మీకు మంచి శుభ ఫలితాలు పాలిచ్చే ప్రతిమలను పూజామందిరంలో పెట్టుకుంటే చాలా శుభప్రదం. లక్ష్మీదేవికి ఎదురుగా ఒక గవ్వలు పసుపు కొమ్ము మరియు 11 రూపాయలు కాయిన్స్ వేసి పెడితే దేవి కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవి యొక్క ఫోటోలు ఎప్పుడు కూడా గుమ్మానికి ఎదురుగా ఉంచుకోకూడదు. అలా ఉంచడం వలన లక్ష్మీదేవిని ఇంట బయటకు వెళ్లిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. పూజామందిరంలో ఎప్పుడు కూడా చిన్న చిన్న విగ్రహాలను లేదా చిన్న చిన్న పటాలను ఉంచుకోవడం చాలా ఉత్తమం. పెద్ద పెద్ద విగ్రహాలు లేదా ఫోటోలను మీ పూజ మందిరంలో ఉంచి ప్రతిరోజు మహా నైవేద్యాన్ని సమర్పించాలి ఉంటుంది. లక్ష్మీదేవి ఫోటో కనుక ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీ స్థిర నివాసం ఉండదని అర్థం. శివుడు వీరభద్రుడి అవతారంలో ఉన్న ఫోటో ఉంటే ఆయన ఆగ్రహానికి ఎవరు ఆపలేరు. అందుకని శాంతంగా ఉన్న శివపార్వతుల ఫోటోలు మాత్రమే మీ ఇంట్లో ఉంచవలెను. మీ ఇంట్లో పూజ మందిరం ఉంటే చాలు. ఇలా ఉంటే కనుక మీ ఇంట్లోకి ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే మీరు చేసే ప్రతి ఫలితం దక్కుతుంది. ఇంట్లో కానీ దక్షిణం వైపు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మించకూడదు. అలా నిర్మించడం వలన మీ ఇంట్లో ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి. కార్యక్రమాలు అసలు నిర్వహించకూడదని పైన చూపిన విధముగా. తర్వాత మనకు వీలైనంతసేపు కూర్చుని తనని చేయాలి. మనసును శరీరాన్ని లగ్నం చేసిన మాత్రమే పూజ చేయాలి. అయితే జై శ్రీ కృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి.